చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, దయగలవా, కృపగలవా, మరోసారి వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడండి, అందరూ దీవించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ఈరోజు లేఖన భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 నుండి 15 వరకు అండి. అక్కడ చూస్తే కొంతమంది తల్లులు తమ బిడ్డలను యేసు వద్దకు తీసుకొస్తుంటే శిష్యులు ఆటంకపరుస్తారు. అది యేసు ప్రభువు చూసి, చిన్న బిడ్డలను ఆటంకపరచకండి, ఇటువంటి వారదే పరలోక రాజ్యము అని అంటాడు. ఇంకా అంటాడు అక్కడ, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి స్వభావము కలవారైతేనే కానీ పరలోక రాజ్యం చేరారంటాడు, ప్రవేశించారంటాడు. సో పరలోకం వెళ్ళాలంటే చిన్న బిడ్డలలాగా మనం మార్పు చెందాలి అంటాడు. నిజంగా ప్రభువారికి చిన్న బిడ్డలు చాలా ఇష్టం అండి. వారిని ఎత్తుకొని కౌగిలించుకొని చేతులుంచి దీవించాడు. సో మనం కూడా అటువంటి స్వభావం కలిగి ఉంటే దేవుడు ఇష్టపడతాడు, ఇష్టపడి పరలోక రాజ్యం ఇస్తాడు అంటున్నాడు. అటువంటి స్వభావం గల వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరంటాడు. వాళ్ళ స్వభావం ఏంటి? చిన్నపిల్లలు సెన్స్ ఆఫ్ వండర్ కలిగి ఉంటారు. ఏ వస్తువు చూసినా ఆశ్చర్యంగా చూస్తుంటారు, తెలుసుకోవాలనుకుంటారు. ఆ స్వభావం మనకు ఉండాలి. ఈ సృష్టిలో దేవుడు సమస్తము సృజించాడు, మనం చూసాము ఇంకా రొటీన్ అయిపోయింది. లేదండి, ఆయన వాక్యం చదివినప్పుడు, ఆయన సృష్టిని చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగాలి. దేవుడు గొప్పవాడు, ఇంకా తెలుసుకోవాలి. కీర్తన 8:3లో చూస్తే ఆయన సృష్టి ఎంతో గొప్పదండి. సృష్టిని బట్టి ఆయన లేఖన భాగం చదువుతున్నప్పుడు, ఇంకా ఆయన గొప్పతనం చూసినప్పుడు మన జీవితానికి ఎలా ఉండాలి, ఏది చూసినా ఆశ్చర్యంగా ఉండాలి. ఆ సెన్స్ ఆఫ్ వండర్ మనము కలిగి ఉండాలి. ఇంకా చూస్తే చిన్న బిడ్డలు ప్రతిదానికి తల్లిపై ఆధారపడుతుంటారు. ఆయన ఆధారభూతుడు. కొలసి 1:17లో ఆయన ఆధారభూతుడండి. మనం ఆయనపై ఆధారపడవచ్చు. ప్రతిదీ ఆయన సమకూరుస్తాడు. నువ్వు ఆయనపై ఆధారపడే మనసు ఉండాలి. నీ శక్తిపై, నీ జ్ఞానంపై, నీకున్న వాటిపై కాకుండా ఆయనపై ఆధారపడడం నువ్వు నేర్చుకోవాలి. ఆ స్వభావం, ఆ బుద్ధి నువ్వు కలిగి ఉండాలి. ఇంకా చిన్నపిల్లలు క్షమిస్తారు. ఆ మనసు మనకు ఉండాలి. కొట్టుకున్నా వెంటనే క్షమించుకొని వెంటనే కలిసిపోతారు. కానీ ఆ మనసు పెద్ద ఎక్కువ తగ్గుతూ ఉంటుంది. లేదండి, మనం క్షమించే మనసు ఉండాలి. కొట్లాడుకున్న ఏదనుకున్నా చిన్నబిడ్డలాగా వెంటనే క్షమించుకొని కలిసిపోవాలి. సమాధాన పడాలి. క్షమించకపోవని ఆ మనసు పాయిజన్ అండి. నువ్వు క్షమించకపోతే అది వేరే వాళ్ళని హర్ట్ చేయదు, నిన్నే హర్ట్ చేస్తుంది. అది పాయిజన్ లాగా మారుతుంది. కనుక క్షమించే మనసు చాలా 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 ప్రాముఖ్యమైనది. పూర్ణ మనసుతో నీ సహోదరుని క్షమించాలంటాడు మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. సో ఆ మనసు మనం కలిగి ఉండాలి. ఇంకా చూస్తే చిన్నబిడ్డలు తమ యొక్క అసమర్థత తెలియజేస్తారు. నేను చేయలేనన్నా, మమ్మీ నేను చేయలేను అంటారు. మనం కూడా మన అసమర్థత దేవుని తెలియజేయాలి. నేను బలహీనుడు ప్రభువా, నన్ను బలపరచు అని పౌలు అంటాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో. మన బలహీనత దేవుని చెప్పినప్పుడు ఆయన మనం బలపరుస్తాడు, నడిపిస్తాడు. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. మన శక్తిపై మనం ఆధారపడకూడదు, మన జ్ఞానంపై ఆధారపడకూడదు. మన బలహీనతలన్నీ ఆయనకు తెలియజేయాల్సిన వారుగా ఉన్నాం. ఇంకా చూస్తే పిల్లలు అన్నిటిని నమ్ముతారు. మనం కూడా దేవుల్లో ఉన్న వాక్యంలో ఉన్న ప్రతి వాగ్దానాన్ని మనం నమ్మాలి. నమ్మినప్పుడు దాన్ని స్వాధీనపరుచుకుంటాం. నమ్మాలండి. పెద్ద అయ్యే కొద్దీ దేవుని వాగ్దానాలు తగ్గిపోతుంటాయి, ధనంపై మనసు వెళ్తుంటుంది. కాదు, అస్థిరమైన ధనంపై నమ్మకం ఉంచకుండా ఏందండి, సమస్తం ధారాళముగా దయచేయు ఆయన యందు మనము నమ్మకించాలి. ఆయన వాగ్దానాలు నమ్మాలి. ఆయన వాగ్దానం పట్టుకొని మనం జీవించాలి. ధనం కాదు, ధనము స్థిరమైనది కాదండి. ఆయన వాగ్దానాలు స్థిరమైనవి. ఆయన వాగ్దానాలు పట్టుకొని మనము ముందుకు కొనసాగిపోవాలి. ఇంకా చూస్తే పిల్లలు ఏదైనా చెప్తే క్వశ్చన్ వేయరు, వాదించరు. సో అట్టి స్వభావం మనకు కలిగి ఉండాలి. మనం క్వశ్చన్ వేస్తాం, వాదిస్తాం, అన్నీ నాకే తెలుసు. లేదండి, చిన్న బిడ్డ లాంటి స్వభావం ఉంటేనే దేవుడు నీతో మాట్లాడతాడు. మత్తయి 11:25లో చూస్తే, నీకు ఏదైనా బయలుపరచాలంటే, దేవా నాకేం తెలియదు ప్రభువా అని ఆ స్వభావం నీకుంటే నువ్వు క్వశ్చన్ అయ్యో, వాదించావు. అట్టి మనసున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నాకు అన్నీ తెలుసు అంటే కాదు. ఇంకా చూస్తే పిల్లలకి ఏది కావాలన్నా అడుగుతారు తన తల్లిని. మనకు కూడా మనకి ఏది కావాలన్నా
పరమ తండ్రిని అడిగినప్పుడు ఆయన సమస్తం ధారాళంగా ఇస్తాడు. ఇంకా చిన్నపిల్లలు చూస్తే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు ప్రేమ కలిగి ఉంటారు, ప్రేమతో ఉంటారు. మనం కూడా ప్రేమ, దైవిక ప్రేమ కలిగి జీవించాలి. స్వార్థపూర్వకమైన ప్రేమ కాకుండా ప్రేమ కలిగి జీవించాలి. తర్వాత చిన్నపిల్లలకు ఏదైతే సత్యం వాళ్ళకి తెలుసో ఆ సత్యం కట్టుబడి ఉంటారు. నీకు దేవుడు చాలా ప్రత్యక్షత అనుగ్రహించాడు, ఆ సత్యము ఎలా కట్టుబడి జీవించాలి. ఇంకా చిన్నపిల్లలు భయపడతారు. మనం దేవుని భయపడాలి. ఏంటంటే ప్రాణమును, దేహమును, ఆత్మను నరకంలో వేయబడు ఆయనకి మనం భయపడాలి. ఆయనకు భయపడాలండి. యెహోవా యందు భయం భక్తి కలిగి జీవించాలి. అది జ్ఞానంకు మూలం ఉంటాడు. ఇంకా చూస్తే పిల్లలు పరిశుద్ధంగా ఉంటారు, మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన పరిశుద్ధుడు, మనం కూడా ఆయన బిడ్డలని మనము పరిశుద్ధంగా జీవించాలి. అది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. పిల్లలు అలా జీవిస్తారు. ఇంకా చూస్తే పిల్లల్లో వేషధారణ ఉండదు, యథార్థంగా ఉంటారు. మనం యథార్థంగా ఉండాలి, వేషధారంగా ఉండకూడదండి, ఉండకూడదు. అది అంటాడు బాబు. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఈ కొన్ని చూసాం మనం. ఈ స్వభావాలు చిన్న బిడ్డల వంటి స్వభావం మనకుంటే తప్పకుండా పరలోక రాజ్యంలో ఉంటామండి. ప్రభువుని నమ్మాము, ఆయన సిలువలో మన కొరకు ప్రాణపడి నమ్మాము. దాని తర్వాత ఫలము చిన్నబిడ్డలాగా జీవించాలి. చిన్నబిడ్డలాగా జీవిస్తాం, అప్పుడు కరెక్ట్ ట్రాక్లో ఉంటాం, కరెక్ట్ మార్గంలో ఉంటాం, గమ్యానికి దేవుడు చేరుస్తాడు. అట్టి మా కృప దేవుడు మనం దయచేను గాక. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. అవునయ్యా, చిన్నబిడ్డలలాగా మేము మార్పు నొంది చిన్నబిడ్డల వంటి స్వభావం గలవారైతేనే కానీ పరలోక రాజ్యం చేరమంటున్నావు ప్రభువా. అవునయ్యా, మేము చేరాలి ఇప్పుడు అంటే చిన్నబిడ్డలాగా అయ్యా తండ్రి మార్పు నొంది తగ్గింపు కలిగి అయ్యా నేను వెంబడించే కృప మాకు దయచేయి. వీడియో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుతున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.